రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన హెల్త్ కార్డులపై ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తమ కుటుంబ సభ్యులు మరియు ఆధారితుల పూర్తి వివరాలను తప్పనిసరిగా సమర్పించాలని సూచించింది. డిజిటల్ హెల్త్ కార్డుల జారీ ప్రక్రియలో భాగంగా ఈ డేటా సేకరణ చేపడుతున్నారు. ప్రతి ఉద్యోగి తమ పేరు, ఉద్యోగ హోదా, ఎంప్లాయీ ఐడి, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్ వంటి వివరాలతో పాటు కుటుంబ సభ్యుల వివరాలను కూడా నమోదు చేయాలి. కుటుంబ సభ్యుల పేరు, సంబంధం, వయస్సు, వివాహ స్థితి, చదువు లేదా ఉద్యోగ వివరాలు, ఆధార్ నంబర్, డిపెండెంట్ స్టేటస్ వంటి సమాచారాన్ని ఫారంలో నమోదు చేసి DDO సంతకంతో సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వం తెలిపిన ప్రకారం ఈ సమాచారాన్ని మే 31, 2026 లోపు తప్పనిసరిగా సమర్పించాలి. హెల్త్ స్కీమ్ అమలు, డిజిటల్ హెల్త్ కార్డుల జారీ కోసం ఈ వివరాలు అత్యంత ముఖ్యమని అధికారులు స్పష్టం చేశారు. అందువల్ల ఉద్యోగులు, పెన్షనర్లు ఆలస్యం చేయకుండా తమ కుటుంబ సభ్యుల పూర్తి వివరాలను సిద్ధం చేసి సంబంధిత అధికారులకు అందించాలని సూచించారు.